హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి జిఎస్ఎం అంటే గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. ఇది మొత్తం మొబైల్ కమ్యూనికేషన్ గురించే మాట్లాడతాం. అంటే కాల్, మెసేజ్ అలా దాని గురించే మాట్లాడతాం. ఇట్ ఈస్ అన్ ఓపెన్ అండ్ డిజిటల్ సెల్యులర్ టెక్నాలజీ యూజర్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. మొబైల్ కమ్యూనికేషన్లో యూజ్ చేస్తాము. ఇది ఒక సెల్యులర్ టెక్నాలజీ అనమాట. ఇట్ హ్యాస్ 4 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్. దీనికి 4 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ఉన్నాయి. 850 MHz, 900 MHz, 1800 MHz, 1900 MHz. ఇక్కడ ఇట్ యూజెస్ కాంబినేషన్ ఆఫ్ FDMA, TDMA. FDMAని TDMAని కాంబినేషన్ని యూజ్ చేస్తుంది అనమాట జిఎస్ఎం అనేది. దీని ఫ్యూచర్స్ వచ్చేసి సపోర్ట్ ఇంటర్నేషనల్ రోమింగ్, అంటే కాల్స్ మెసేజెస్ అన్నీ ఇంటర్నేషనల్గా కూడా జరుగుతాయి. క్లియర్ వాయిస్ క్లారిటీ అనేది క్లియర్గా ఉంటుంది. ఇంకా లో సర్వీస్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుందన్నమాట జిఎస్ఎంలో. ఇదంతా జిఎస్ఎం లోపల జరిగే ప్రాసెస్ అనమాట. ఇక్కడ మనకి 3 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. ఎయిర్ ఇంటర్ఫేస్, యాబిస్ ఇంటర్ఫేస్, ఏ ఇంటర్ఫేస్, ఇలా 3 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ 3 స్టేషన్స్ కూడా ఉన్నాయి. మొబైల్ స్టేషన్, బేస్ స్టేషన్, నెట్వర్క్ స్విచ్చింగ్, ఇలా 3 స్టేషన్స్ నుంచి కాల్ అనేది సెటప్ అవుతుంది అనమాట. అంటే సెండర్ నుంచి రిసీవర్కి కాల్ అనేది ఇదంతా జరిగి వెళ్తుందన్నమాట. ఇక్కడ ఎంఎస్ అంటే ఇక్కడ ఎంఎస్ అని ఉంది కదా, ఎంఎస్ అంటే మొబైల్ స్టేషన్ అనమాట. మొబైల్ స్టేషన్లో ఏముంటాయి అంటే యూజర్ ఎక్విప్మెంట్, సిమ్ అంటే సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఈ మొబైల్ స్టేషన్లో సిమ్, యూజర్ ఎక్విప్మెంట్ మొత్తం ఇందులో ఉంటుందన్నమాట. అంటే సిమ్కి 10 డిజిట్స్ ఇవన్నీ ఇందులో స్టోర్ అయి ఉంటాయి. ఇది దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే ఒక టవర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఎంఎస్ అనేది మొబైల్ స్టేషన్ అనేది ఒక టవర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ టవర్ వచ్చేసి బీటీఎస్కి కనెక్ట్ అయి ఉంటుంది. బీటీఎస్ అంటే బేస్ ట్రాన్సివర్ స్టేషన్ అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ బీటీఎస్ఎస్ ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ బీటీఎస్ఎస్ అనేవి బిఎస్సికి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ బీటీఎస్ఎస్ అనేవి ఏంటి అంటే ఎందుకు యూజ్ అవుతాయి అంటే డేటాని సెండ్ చేయడానికి, రిసీవ్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి యూజ్ అవుతాయి. నెంబర్ ఆఫ్ బీటీఎస్ఎస్ అనేవి బిఎస్సికి కనెక్ట్ అయి ఉంటాయి. బిఎస్సి అంటే బేస్ స్టేషన్ కంట్రోలర్. అంటే ఈ బీటీఎస్ఎస్ అన్నిటిని ఇది కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇలా నెంబర్ ఆఫ్ బీటీఎస్ఎస్ అనేవి బిఎస్సికి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ బిఎస్సిస్ అనేవి ఎంఎస్సికి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఈ అన్ని బీటీఎస్ని బిఎస్సి కంట్రోల్ చేస్తుంది. ఇంకా ట్రాఫిక్ని కూడా మేనేజ్ చేస్తుంది అన్నమాట. ఇలా బిఎస్సి అనేవి ఎంఎస్సికి కనెక్ట్ అయి ఉంటాయి. ఎంఎస్సి ఏం చేస్తుంది అంటే స్విచ్చింగ్ ఆఫ్ ఆల్ ద మొబైల్ కాల్స్, అన్ని మొబైల్ కాల్స్ని స్విచ్ చేస్తుంది. మళ్ళీ ఇది దేనికి రెస్పాన్సిబుల్ అంటే కాల్ సెటప్ చేయడానికి, కాల్ని రిలీజ్ చేయడానికి, కాల్ని రూట్ చేయడానికి, కాల్ని ట్రాక్ చేయడానికి, కాల్ని ఫార్వర్డ్ చేయడానికి, అన్ని ఫంక్షన్స్కి ఎంఎస్సి అనేది రెస్పాన్సిబుల్ అనమాట. ఎంఎస్సిలో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. HLR, VLR, AUC, OMC, EIR, PSTN. HLR ఫస్ట్. HLR అంటే హోమ్ లొకేషన్ రిజిస్టర్. హోమ్ లొకేషన్ రిజిస్టర్ అనేది ఎగ్జాక్ట్గా మన హోమ్ లానే ఉంటుంది. అంటే ఇందులో అన్ని స్టోర్ అయి ఉంటాయి. ఇందులో ఒక డేటాబేస్లో ఏం స్టోర్ అయి ఉంటాయంటే పర్సన్ ఎవరైతే సబ్స్క్రైబర్ ఉంటారో, అంటే ఎవరైతే ఆ సిమ్ని యూజ్ చేస్తున్నారో అతని మొత్తం డేటా అనేది పర్మనెంట్గా ఇందులో స్టోర్ అయి ఉంటుందన్నమాట. ఇందులో డేటా అనేది ఎలాంటి డేటా ఉంటుందంటే ఐడి ప్రూఫ్, నెట్వర్క్ ప్లాన్, కాలర్ ట్యూన్స్ ఇవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట హెచ్ఎల్ఆర్లో. ఇక్కడ విఎల్ఆర్లో ఏముంటాయంటే విఎల్ఆర్ అంటే విజిటర్ లొకేషన్ రిజిస్టర్. విఎల్ఆర్లో డేటాబేసెస్ ఉంటాయి. ఆ డేటాబేసెస్ లో ఏముంటాయి అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ది మొబైల్ సబ్స్క్రైబర్. ఎవరైతే సబ్స్క్రైబర్ ఉంటారో అతని ఎగ్జాక్ట్ లొకేషన్, మళ్ళా కరెంట్గా ఏ ఏరియాలో ఉన్నారు అని మొత్తం విఎల్ఆర్లో ఉంటుందన్నమాట. ఒకవేళ మనం కానీ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళినప్పుడు మన ఐడెంటిటీ అనేది మార్క్ అయి ఉంటుందన్నమాట ఈ విఎల్ఆర్లో. నెక్స్ట్ వచ్చేసి ఏయూసి అంటే అథెంటికేషన్ సెంటర్. అథెంటికేషన్ అంటే ఏంటి, నార్మల్గా మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఇందులో సీక్రెట్ కోడ్స్, సైఫర్ టెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేసుకొని మనకి కాల్ కానీ మెసేజ్ కానీ పంపించడానికి ఇది సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేస్తే కిందకు వస్తే EIR.
EIR అంటే ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. ఇందులో ఏముంటాయి అంటే ఇట్ స్టోర్స్ IME నెంబర్, IME నెంబర్స్ అన్నింటినీ ఇది స్టోర్ చేస్తుంది. అండ్ ఇంకా ఆ IME నెంబర్స్ యూజ్ చేసుకొని మనం డివైజెస్ని ట్రాక్ చేయాలి అంటే IMI నెంబర్స్ యూజ్ చేసుకొని డివైజెస్ని ట్రాక్ చేస్తారనమాట. ఇంకా ఇది ఇంటర్నేషనల్గా జరుగుతుందన్నమాట. ఇఫ్ యు ఆర్ బ్యానెడ్ ఇన్ ఎ నెట్వర్క్, ఒకవేళ మనం నెట్వర్క్లో బ్యాన్ అయితే ఈ నెట్వర్క్లో వీ కెన్ నాట్ ఎంటర్ ద నెట్వర్క్, అంటే ఆ నెట్వర్క్లోకి మనం వెళ్ళలేము. ఆ నెట్వర్క్ని యూజ్ చేసుకొని కాల్స్ మెసేజెస్ అనేవి మనం పంపించలేము అనమాట. అంటే కాల్స్ మెసేజెస్ అనేవి చేసుకోలేము. ఒకవేళ మనం ఈ నెట్వర్క్లో కానీ బ్యాన్ అయితే, EIR అనే నెట్వర్క్లో బ్యాన్ అయితే. ఇంకా ఇది ఇంటర్నేషనల్గా జరుగుతుందన్నమాట. లాస్ట్ PSTN అంటే పబ్లిక్ స్విచ్ టెలిఫోన్ నెట్వర్క్. ఇది నార్మల్గా ఈ ప్రెసెంట్ డేస్లో అయితే ఇది ఎక్కువ యూజ్ చేయట్లేదు, ముందు యూజ్ చేసేవారు. దేనిలో యూజ్ చేసేవారు? అది ల్యాండ్లైన్ ఫోన్స్ ఉంటాయి కదా, అలాంటి ఫోన్స్లో ఇవి యూజ్ చేసేవారు అనమాట PSTN అనేది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇది యూజ్ చేయట్లేదు. ఇది లాస్ట్ అనమాట. ఇది ఏంటి అంటే OMC అంటే ఆపరేషన్ మెయింటెనెన్స్ సెంటర్. ఇది ఏంటి అంటే మొత్తం సిస్టమ్ని మానిటర్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది, మొత్తం అంతా పర్ఫార్మెన్స్ అంతా ఇది చూసుకుంటుంది అనమాట. ఇది GSM లోపల జరిగే ప్రాసెస్ అనమాట. ఫస్ట్ MS అనేది BTSకి కనెక్ట్ అయి ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ BTS అనేవి BSCకి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ BSCs అనేవి MSCకి కనెక్ట్ అయి ఉంటుంది. MSCలో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇది HLR, ఇది VLR, AUC. HLRలో పర్మనెంట్ డేటా అనేది స్టోర్ అవుతుంది. VLRలో ఒకవేళ మనం వేరే స్టేట్కి వెళ్తే ఆ స్టేట్లో మన ఐడెంటిటీ అనేది మార్క్ అయి ఉంటుంది అనమాట. ఇది సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇది EIR అంటే ఇది డివైజెస్ని ట్రాక్ చేయడానికి మళ్ళీ ఇంటర్నేషనల్గా కూడా జరుగుతుంది. ఇది PSTN అంటే ప్రెసెంట్ ఇప్పుడు యూజ్ చేయట్లేదు, ల్యాండ్లైన్ ఫోన్స్లో యూజ్ చేసేవారు. లాస్ట్ OMC, ఇది ఏంటి మొత్తం సిస్టమ్కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. సెక్యూరిటీ, మెయింటెనెన్స్, పర్ఫార్మెన్స్ మొత్తం ఇది చూసుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ.